ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా విజయం సాధించాలంటే తుది జట్టులోకి లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించే సత్తా కుల్దీప్ యాదవ్కు ఉందని తెలిపాడు. తొలి టెస్టులో అతన్ని ఆడించకపోవడం టీమిండియా మేనేజ్మెంట్ బుద్ధి తక్కువ నిర్ణయమని విమర్శించాడు. 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 5 రోజుల పాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో 5 శతకాలు సాధించినా భారత్ విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఏకైక స్పిన్నర్ రవీంద్ర జడేజాతో ఆడింది. అతను తీవ్రంగా నిరాశపరిచాడు. 2 ఇన్నింగ్స్లలో కలిపి ఒకే ఒక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో మాట్లాడిన మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలింగ్ విభాగంలో నేను ఎవరిని నిందించాలనుకోవడం లేదు, కానీ వారు కుల్దీప్ యాదవ్ను ఆడించాల్సిందే. అతన్ని ఆడించకపోవడం బుద్ధి తక్కువ నిర్ణయం. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్ తీసే సత్తా అతనికి ఉంది. తొలి టెస్ట్లో అతను మరింత ప్రభావం చూపేవాడు. బౌలింగ్ లైనప్ కంటే బ్యాటింగ్ డెప్త్కు టీమిండియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. చాలా కాలంగా ఇలా చేస్తుంది. ఈ క్రమంలో వారు తమ నెంబర్ 1 స్పిన్నర్ను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇక జడేజా పెద్దగా ప్రభావం చూపలేదు. 2వ ఇన్నింగ్స్లో అతను లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని భావించాను, కానీ అతను విఫలమయ్యాడు అని మైకేల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు. అయితే జూలై 2 నుండి ఇంగ్లాండ్ ఇండియా మధ్య 2వ టెస్ట్ ప్రారంభం కానుంది. మరి ఈ టెస్టులో భారత జట్టు ఎటువంటి మార్పులతో వస్తుందో చూడాలి.